హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు చూడండి. మార్కెట్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ 4వ తారీఖు మనకి అనౌన్స్మెంట్ రాబోతుంది. ఖచ్చితంగా మార్కెట్లో ఒక కరెక్షన్ ఉంది, అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కరెక్షన్లో మార్కెట్ మేముందో ఏదైనా ఒక అప్ సైడ్ వచ్చినా కూడా అదే ఒక చివరి అప్పుగా అనుకోండి, అదే ఒక లాస్ట్ అప్ సైడ్. అంటే ఇప్పుడు ఉండే షార్ట్ టర్మ్కి మళ్ళీ మార్కెట్ యథాతరంగా లాంగ్ టర్మ్కి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఫీవర్కి, ఈ షార్ట్ టర్మ్ ఈవెంట్కి మనం వచ్చి ఎంత జాగ్రత్తగా కాషియస్గా ఉండాలి. షార్ట్ టర్మ్కి ఒక ఏదైనా రిజల్ట్స్ అటు ఇటు ఉన్నా కూడా ఏదైనా ఒక అప్సైడ్ చూసినా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. బట్ అక్కడి నుంచి మార్కెట్ వచ్చి మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కాబట్టి ఆ డౌన్ వచ్చి కొద్దిగా వైల్డ్గా ఉంటుంది. అది ఎందుకంటే మార్కెట్ ఒకేసారి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, కొన్ని స్టాక్స్ అన్నీ కూడా లోయర్ సర్క్యూట్స్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఫ్యూచర్లో చూడబోతున్నాము. కొత్తగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంట్రా ఇది మార్కెట్ ఇలా కూడా ఉంటుందా, మార్కెట్ ఏంటి ఇంత వైల్డ్గా మూవ్ అవుతుంది అటు ఇటు అని అనిపిస్తుంది. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి HCL టెక్. చూడండి, HCL టెక్నాలజీస్ మీ అందరికీ తెలుసు. చాలామంది దగ్గర ఈ స్టాక్ హోల్డింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ 50లో స్టాక్స్ హోల్డ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ స్టాక్స్ని 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 150 కానీ 100 స్టాక్స్లో బ్లూ చిప్స్లో ఈ స్టాక్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర హోల్డింగ్ ఉంటుంది. ఇది వచ్చి ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఒక డౌన్ ట్రెండ్లో ఉందండి ఈ స్టాక్. తప్పదు, ఇక ఐటీని కొద్దిగా డౌన్లోనే ఉంది కదా. కాబట్టి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఎక్కడెక్కడ కొనచ్చు అనేది ఇంపార్టెంట్. చూడండి, మన దగ్గర ఇప్పుడు నేను ఎప్పుడు చూడండి డౌన్లో ఎప్పుడు మనం అప్ సైడే కాదండి, డౌన్ సైడ్ కూడా జడ్జ్ చేయాలి. డౌన్ సైడ్ కూడా ఎంత దూరం వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ప్రైస్లో పర్ఫెక్ట్గా కొనాలి అనేది తెలుసుకోవాలండి. యాజ్ ఎ స్టాక్ మార్కెట్లో అనలిస్ట్ అంటే రెండండి, ఇది ఒక పద్మవ్యూహం. వెళ్ళడము తెలియాలి, అక్కడి నుంచి లోపల రావడము తెలియాలి. అది అంటే వెళ్ళడం అంటే వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ టార్గెట్స్, వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ మనం కొనాలి డౌన్ సైడ్లో అనేది, ఈ రెండు మనకు తెలియాలి. అది ఇప్పుడు చూడండి, ఈ డౌన్ ట్రెండ్లో నేను ఎప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాను. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చాలా, ఎందుకంటే ఇక్కడ ఊరికి ఎగ్జాంపుల్గా చాలామంది దగ్గర కొన్ని కోట్లు ఉండొచ్చు, కొన్ని లక్షలు ఉండొచ్చు, కొంతమంది దగ్గర కొన్ని వేలే ఉండొచ్చు. కాబట్టి సింపుల్గా అందరికీ సమానంగా ఉండేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1 lakh రూపీస్ మనం ఫండ్ అలొకేట్ చేస్తున్నాం అనుకోండి. ఈ 1 lakh రూపీస్లో దీన్ని 10 భాగాలుగా చేసుకొని, ఈ 10 భాగాలంటే ఒక్కొక్క స్టాక్కి 10,000 రూపాయలు. 1 lakhని 10 పార్ట్స్ చేస్తే 10,000 ఒక పార్ట్. ఈ 10,000 రూపాయలని నేనేం చేస్తానంటే, ఈ HCL టెక్ మిగతా 10 లక్షలు ఉంటే అది లక్షానికి భాగం, అది వేరే విషయం. HCL టెక్ని 3 భాగాలుగా కొంటాను. ఎక్కడెక్కడంటే 1,170 రూపాయల్లో ఒక 35%, అంటే ఒక 3,500 రూపాయలకి. తర్వాత 1003లో ఒక 35%, అంటే అక్కడ ఒక 3,500 రూపాయలకి. తర్వాత 737లో అక్కడ ఒక 30%. ఈ 3 ప్రైస్ కోసం ఆ డబ్బుని నేను అలొకేట్ చేస్తాను. ఇది జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాగే చేస్తారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఏదో ఒకటి ఫ్లో అవుతూనే ఉంటుంది కదా. చూడండి, అవుట్ఫ్లో వెళ్తూనే ఉంటుంది, ఇన్ఫ్లో వస్తూనే ఉంటుంది. ఇదేలాగానే ఇక్కడ యావరేజ్గా మనము ఈ స్టాక్స్ని ఈ ప్రైస్లో కొంటే మనకి నష్టం అనేదే రాదు. నెక్స్ట్ మార్కెట్లో అప్ అయ్యేటప్పుడు అదే మనం కానీ ఎక్కడ పడితే అక్కడ చూడండి, ఇప్పుడు మార్కెట్ 1,300 ఉంది, కొంతమంది 1,200లో కొంటారు, కొంతమంది ఇక్కడే మొత్తం కొనేస్తారు, ఒక 50 రూపాయలు తగ్గింది, లేకపోతే 1,250లో కొంటారు తెలియకుండా. కాబట్టి ఇలా కాదు,
పర్ఫెక్ట్ ప్రైస్ మనం చెప్పున్నాము 1170లో ఒక 35%, 1003లో ఒక 30%, 737లో ఒక 35%. ఈ ప్రైస్కు మాత్రమే మనము దీన్ని అటెంప్ట్ చేయాలి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము 24వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకోబోతున్నామండి. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ అండి. చూడండి 23 వర్క్షాప్ మనము 22 వర్క్షాప్ ఆల్రెడీ ఇప్పుడు కంప్లీటెడ్. ఇప్పుడు 23వది హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15th and 16th అది బుకింగ్ క్లోజ్డ్. అందుకనే ఇది బుకింగ్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాము చెన్నైది. చూడండి 22 వర్క్షాప్ మనము ఎంత డెడికేటెడ్గా మన దగ్గర స్టూడెంట్స్ వచ్చి నేర్చుకున్నారు అంటే మార్కెట్లో ఎప్పుడు తెలుసుకోండి ఫస్ట్ డబ్బులు కాపాడడం అనేది తెలియాలండి. అందుకనే మన స్ట్రాటజీస్లో ఫస్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది అంటే ఎన్నో స్ట్రాటజీస్ ట్రై చేస్తారు, క్యాపిటల్స్ కనుమరుగైపోతాయి. బట్ ఇక్కడ అలా కాదు, మనము ఒక డిసిప్లైన్గా మనము అంత బ్యూటిఫుల్గా ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. కాబట్టి చెన్నైలో August 3rd and 4th ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని అక్కడికి రాగలేరు, అక్కడికి డైరెక్ట్గా రాలేరు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది August 3rd and 4th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్. అది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి, ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి చాలామంది ఏం సార్ అన్నీ కరెక్షన్లోనే చెప్తున్నారు, ఏదైనా బయింగ్ స్టాక్ చెప్పండి. మీకోసం బయింగ్ స్టాక్లో వచ్చి బ్లూ డాట్. చూడండి బ్లూ డాట్ వచ్చి ఇప్పుడు ఒక చిన్న అప్ ట్రెండ్ ఉంది. అయితే ఇక్కడ కొనకూడదు, 6900 సంథింగ్ నడుస్తుంది, ఇక్కడ కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్కి. ఇది ఎక్కడ కొనాలంటే 7360 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 7360 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 8349 రూపాయలు మొదటి టార్గెట్, 9358 రూపాయలు రెండో టార్గెట్, 10966 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం. బ్లూ డాట్ వన్స్ అది యాక్టివ్ అయిన తర్వాత మనం అప్డేట్ చేస్తాము. ఇది ఒక షార్ట్ టర్మ్కి. కాబట్టి ఇంకా మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇస్తున్నాం మన టెలిగ్రామ్ ఛానల్లో, మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్. అన్నిటికంటే ముఖ్యంగా మన వెబ్సైట్లో వెళ్ళి చూసారనుకోండి, గ్యాలరీలో అక్కడ ప్రీవియస్గా 22 వర్క్షాప్ వాటి డీటెయిల్స్, వాటి వీడియోస్ అన్నీ అక్కడ ఉంటుంది. కాబట్టి వెళ్ళి మీకు చూసారంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.